ద్వాదశ లగ్నాలకి కూడాను శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్నాం సార్. మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. రీసెంట్గా గురువు గురించి తెలుసుకుందాం, ఇప్పుడు శుక్రుడు గురించి తెలుసుకుందాం. చాలా ముఖ్యమైన గ్రహము ఈ శుక్రుడు. ఎందుకు ముఖ్యమైన గ్రహం అంటే ప్రతి గ్రహానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈ శుక్రుడికి అధికమైన స్పెషాలిటీ ఉంటుంది. ఎందుకు? ఒక మాట నుంచి చెప్పేసేయచ్చు, మొదటి నుంచే చెప్పేసేయచ్చు. శుక్రుడు 20 సంవత్సరాల మహర్దశ. అన్ని గ్రహాల కంటే కూడా ఎక్కువ పరిపాలించేది ఎవరండి అక్కడ? శుక్రుడు. 20 సంవత్సరాలు. వైవాహిక జీవితం బాగుండాలన్నా, మనకి ఎలాంటి భార్య వస్తుంది, ముఖ్యంగా ఈ శుక్రుడి ఇంపాక్ట్ ఎక్కువ పురుషుల మీద ఉంటుంది. స్త్రీల మీద ఎలా ఉంటుంది అంటే కనుక శుక్రుడిది వారి యొక్క భర్త క్యారెక్టర్ ఎలా ఉంటుందని ఈజీగా చెప్పచ్చు స్త్రీల జాతకంలో శుక్రుడిని చూసి. ఇక శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ద్వాదశ లగ్నాలకి కూడాను శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్నాం సార్. మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. రీసెంట్గా గురువు గురించి తెలుసుకుందాం, ఇప్పుడు శుక్రుడు గురించి తెలుసుకుందాం. చాలా ముఖ్యమైన గ్రహము ఈ శుక్రుడు. ఎందుకు ముఖ్యమైన గ్రహం అంటే ప్రతి గ్రహానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈ శుక్రుడికి అధికమైన స్పెషాలిటీ ఉంటుంది. ఎందుకు? ఒక మాట నుంచి చెప్పేసేయచ్చు, మొదటి నుంచే చెప్పేసేయచ్చు. శుక్రుడు 20 సంవత్సరాల మహర్దశ. అన్ని గ్రహాల కంటే కూడా ఎక్కువ పరిపాలించేది ఎవరండి అక్కడ? శుక్రుడు. 20 సంవత్సరాలు. వైవాహిక జీవితం బాగుండాలన్నా, మనకి ఎలాంటి భార్య వస్తుంది, ముఖ్యంగా ఈ శుక్రుడి ఇంపాక్ట్ ఎక్కువ పురుషుల మీద ఉంటుంది. స్త్రీల మీద ఎలా ఉంటుంది అంటే కనుక శుక్రుడిది వారి యొక్క భర్త క్యారెక్టర్ ఎలా ఉంటుందని ఈజీగా చెప్పచ్చు స్త్రీల జాతకంలో శుక్రుడిని చూసి. ఇక ముఖ్యంగా శుక్రుడి యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా మగవారి జాతకంలో ఉంటుంది కాబట్టి వచ్చే పార్ట్నర్ భార్య ఎలాంటి భార్య వస్తుంది, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సూచించేది శుక్రుడు. వైవాహిక జీవితం మొట్టమొదటిగా చెక్ చేసుకోవాల్సింది శుక్రుడు వలన. మన భార్యతో మన రిలేషన్ ఎలా ఉంటుంది చూసుకోవడం శుక్రుడు వలన. మన ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయా లేదా అన్నది చూసుకోవడం శుక్రుడు. చాలామంది ప్రేమ వ్యవహారాల్లో ఉంటారు, అందరికీ కూడా సఫలీకృతం అవ్వవు, విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి, వివాహం వరకు రాదు, ప్రేమ దగ్గరే ఆగిపోతూ ఉంటుంది. అక్కడ శుక్రుడు బాగాలేనట్టు లెక్క. ఎవరికైతే శుక్రుడు బలంగా ఉండి బాగుంటాడో వాళ్ళకి వైవాహిక జీవితము, ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండాలి. తర్వాత ఒక లగ్జరియస్ లైఫ్, ఒక వ్యక్తి లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్నాడంటే వాళ్ళకి శుక్రుడు బాగున్నట్టు లెక్క. ఇక్కడ డబ్బుకి లగ్జరియస్ లైఫ్కి సంబంధం ఉండదు, అది గమనించుకోవాలి మీరు. తర్వాత బంగ్లా, ఒక హోదా, కార్స్, వెహికల్స్, రకరకాల అంటే మంచి మోడల్ కార్ ఏమైనా వస్తుంది కొనుక్కోవాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి, మంచి కార్లో తిరగాలనిపిస్తుంది, ఒక్క కారైనా ఉండనివ్వండి. వెహికల్స్ ఇలాగా. ఇక ఎవరికైతే శుక్రుడు బాగుంటారో వాళ్ళు చూడడానికి చాలా అందంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు, అట్రాక్టివ్గా ఉండాలి అనుకుంటూ ఉంటారు, 10 మందిలో చాలా యూనిక్గా కనపడుతూ ఉంటారు వీళ్ళు, వాళ్ళకి శుక్రుడు బాగున్నట్టు లెక్క. ఇక ఎవరైతే మంచి దుస్తులు ధరిస్తూ ఉంటారో, తర్వాత వేసుకున్న దుస్తులు ఉతికితే కానీ మళ్ళీ వేసుకోరు. చాలామంది చూడండి ఈరోజు వేసుకున్న బట్టలు తర్వాత రోజు కూడా వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు వేసుకున్నారనుకోండి, ఒక 1 అవర్లో బయటికి వెళ్ళారనుకోండి, ఒకసారి తీసేసారు అనుకుందాం, ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను, మరలా అది ధరించరు, వాళ్ళకి శుక్రుడు బాగున్నట్లు లెక్క. ఎవరికైతే శుక్రుడు బాగుంటాడో వాళ్ళు దుస్తులు వేసుకున్నవి వెంటనే మళ్ళీ వేసుకోరు, ఉతికితే కానీ వేసుకోరు. ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇది చేదస్తంగా అనిపించవచ్చు, కానీ పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది, తెలిస్తే చెక్ చేసుకుంటే తెలుస్తుంది మీకు. ఒకే రకమైన సోప్ ఎవరైతే వాడుతూ ఉంటారో, మనం సోప్ వాడతాం కదా, అది కూడా సుగంధాన్ని ఇచ్చేదే కదా, ఒకే రకమైన సోప్ వాడుతూ ఉంటారు వాళ్ళు మార్చకుండా, దాన్ని బట్టి కూడా శుక్రుడు బలంగా ఉన్నాడని చెప్పేసేయచ్చు. నీట్నెస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు,
లగ్జరియస్ లైఫ్ కావాలి వాళ్ళకి, ఒక సెలబ్రిటీ స్టేటస్ కావాలనుకుంటూ ఉంటారు. ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ పొందుతుంటారో వాళ్ళకి శుక్రుడు మామూలుగానే బాగున్నట్టు లెక్క, వాళ్ళకి ఇంకేం చెప్పక్కర్లేదు మనకి. ఎవరికైతే శుక్రుడు బాగోడో వాళ్ళకి ఎలా ఉంటుంది, ప్రతి పనిలోనూ కూడా నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఎందుకురా ఈ జీవితము, ఏదో గడుపుతున్నామనే ఆలోచనతో ఉంటూ ఉంటారు. వాళ్ళకి శుక్రుడు బాగోలేనట్టు లెక్క. వైవాహిక జీవితం అంతంత మాత్రంగా ఉంటుంది, గొడవలతో ఉంటుంది, కొంతమంది డివోర్స్ కూడా అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి శుక్రుడు బాగోలేనట్టు లెక్క. బాగాలేదు ఇంకా శుక్రుడు వాళ్ళకి క్లియర్గా చెప్పేసేయచ్చు. మనశ్శాంతి లేకుండా ఉంటూ ఉంటారు, వాళ్ళకి శుక్రుడు బాగాలేనట్టు లెక్క. వీళ్ళు మనశ్శాంతిగా ఉండరు, అవతల వాళ్ళని మనశ్శాంతిగా ఉంచరు, వాళ్ళకి శుక్రుడు బాగాలేనట్టు లెక్క. లవ్ ఫెయిల్యూర్స్, ప్రేమ వ్యవహారాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి. వైవాహిక జీవితం కూడా ఘర్షణ వాతావరణంతో ఉంటుంది. ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా శుక్రుడు బాగాలేనట్టు లెక్క. క్లియర్గా ఈ పాయింట్స్ని బట్టి శుక్రుడు మనకి బాగున్నాడా బాగాలేదని ఈజీగా చెప్పేసేయచ్చు. తర్వాత ఎవరికైతే డయాబెటీస్, ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది, డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారో శుక్రుడు వలన ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కిడ్నీ సమస్యలు శుక్రుడు వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. రక్తహీనత, తర్వాత నరాల బలహీనత, ముఖ్యంగా నరాలు లాగుతూ ఉండడము, సూదితో గుచ్చుతూ ఉండడము ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి శుక్రుడు బాలేనట్టు లెక్క. ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండాలి. ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందాలంటే శుక్రుడు బాగుండాలి. ఒక నేమ్ అండ్ ఫేమ్ రావాలంటే శుక్రుడు బాగుండాలి. ఒక ఫ్యాషన్ డిజైనర్గా, ఒక బ్యూటీషియన్గా, స్త్రీలైతే ఒక బ్యూటీషియన్గా బ్యూటీ పార్లర్లు అవి నడుపుతూ ఉండడం, ఇవన్నీ కూడా. ఫుడ్ బిజినెస్ ఎవరికైతే రాణిస్తోందో వాళ్ళకి శుక్రుడు బాగున్నట్టు లెక్క. అన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. ఇక ద్వాదశ లగ్నాలకి కూడా శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ద్వాదశ లగ్నాలకి కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మేషలగ్నము. ఇక్కడ మేషలగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు శుక్రుడు. ద్వితీయ సప్తమాధిపతి. అలాంటి ద్వితీయ సప్తమాధిపతి మరి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు? ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ అధిగమించి మీరు సక్సెస్ పొందుతారు ఖచ్చితంగా. శుక్రుడు ఖచ్చితంగా సక్సెస్ని ఇస్తాడు. మరి ఏ స్థానాల్లో ఉండాలి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా కేంద్రాల్లో ఉండాలి. అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉంటే శుక్రుడు వీళ్ళకి యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత కేంద్రాల్లో, కోణాల్లో ఉండాలి. కేంద్రాలు చెప్పేసుకున్నాం, ఇప్పుడు కోణాలు 1 అయిపోయింది కదా, 1 కేంద్రం, కోణం 2 అవుతుంది, పక్కన పెట్టేసేయండి. 5, 9 స్థానాలు అంటే అటు కేంద్రాలు 1, 4, 7, 10, ఇటు 1, 5, 9 స్థానాల్లో శుక్రుడు ఉంటే యోగిస్తాడు. అదే కాకుండా ఇక్కడ ద్వితీయాధిపతి కూడా అయ్యాడు కదా, అంటే ద్వితీయ స్థానంలో ఉన్న, ఎప్పుడూ ద్వితీయాధిపతి గుర్తుంచుకోండి, లాభస్థానంలో యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా యోగిస్తాడు. కాబట్టి శుక్రుడు ద్వితీయంలో ఉన్నా లాభంలో ఉన్నా సరే ఖచ్చితంగా యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు. ఇక ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మేషలగ్న జాతకులకి వ్యయంలో ఉన్న శుక్రుడు కూడా యోగిస్తాడు. మరి వ్యయంలో ఉచ్చస్థితిలో ఉంటాడు కదా ఆయన, కానీ వీళ్ళు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అది జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. వ్యయంలో ఉన్నప్పుడు శుక్రుడు, నేను చెప్పేది, అధికమైన ఖర్చులు ఉంటాయి. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఖర్చులే పెట్టిస్తాడు, కానీ ఖర్చులు అధికంగా ఉండడం మాత్రము కొంచెం కంట్రోల్ ఉండడం కూడా చాలా మంచిది. కానీ యోగించి తీరుతాడు. చాలా మంచి లగ్జరియస్ లైఫ్, ఒక మంచి స్టేటస్ ఉన్న లైఫ్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఎవరికైతే శుక్రుడు ఉన్నారో శుక్రమహర్దశ 20 సంవత్సరాలు కూడా యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుత ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఇక వృషభ లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే లగ్నాధిపతి షష్టమాధిపతి అవుతాడు. చూడండి శుక్రుడు ఇక్కడ లగ్నాధిపతి అయ్యాడు అంటే యోగకారకుడు, షష్టమాధిపతి అయ్యాడు, లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు. మరి లగ్నాతు 3, 6, 11 స్థానాధిపతులు పాపులు కదా, కాబట్టి ఇక్కడ 6th లార్డ్ అయ్యాడు కాబట్టి పాపాధిపత్యాన్ని కూడా తీసుకున్నాడు ఆయన. మరి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎప్పుడైతే 6th లార్డ్ అవుతాడో, దుస్థానాధిపతి అవుతాడో, దుస్థానాల్లో ఉన్నప్పుడు విపరీత రాజయోగాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అంటే 6లో, 8లో, 12లో ఈ 3 స్థానాల్లో కూడా యోగించి తీరుతాడు ఈ శుక్రుడు. ఇది క్లియర్గా చెప్పేసుకోవచ్చు ఈ పాయింట్. అంటే 6th లార్డ్ ఇన్ 6th హౌస్, 6th లార్డ్ ఇన్ 8th హౌస్, 6th లార్డ్ ఇన్ 12th హౌస్ విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది.
చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇక ఇది కాకుండా ఫస్ట్ లాట్ అయ్యాడు కదా, కాబట్టి లగ్నంలో ఉన్నప్పుడు బాగా యోగిస్తాడు వీరికి. తర్వాత ద్వితీయంలో ఉన్నప్పుడు బాగా యోగిస్తాడు వీరికి. చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత లాభంలో ఉన్నప్పుడు కూడా బాగా యోగిస్తాడు. అంటే 1, 2, 6, 8, 11, 12 స్థానాల్లో ఈ శుక్రుడు యోగించి తీరుతాడు ఈ వృషభ లగ్న జాతకులకి. ఇక మిథున లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే మిథున లగ్న జాతకులకి పంచమాధిపతి వ్యయాధిపతి అవుతాడు. చూడండి, అంటే మిథున లగ్న జాతకులకి శుక్రుడు యోగకారకుడుగా వ్యవహరిస్తాడు. ఇక్కడ పంచమాధిపతి అయ్యాడు కదా, ఆయన ఖచ్చితంగా యోగకారకుడు అవుతాడు. అక్కడ దుస్థానాధిపతి అయినప్పటికీ కూడాను. ఇక మరి ఏ స్థానాల్లో ఉంటే ఈ మిథున లగ్న జాతకులకు శుక్రుడు యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే లగ్నంలో అంటే 1వ స్థానంలో బాగా యోగిస్తాడు, 2వ స్థానంలో బాగా యోగిస్తాడు, 5, 7, 9, 10, 11, 12 స్థానాల్లో ఈ శుక్రుడు ఉంటే వాళ్ళకి మంచి యోగాన్ని ఇస్తాడు. శుక్రుడు సకల సుఖాన్ని ఇచ్చి తీరుతాడు. యోగకారకుడు అయ్యాడు కాబట్టి శుక్రుడు ఈ మిథున లగ్న జాతకులకి ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఉన్నట్లయితే. ఇక కర్కాటక లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే చతుర్థాధిపతి లాభాధిపతి అయ్యాడు. చూడండి, ఎప్పుడైతే లాభాధిపతి అయ్యాడో లగ్నాత్తు అక్కడ పాపాధిపత్యాన్ని తీసుకుంటాడు. ఇక్కడ కేంద్రాధిపత్యాన్ని కూడా తీసుకున్నాడు. ఎప్పుడూ కూడా నైసర్గిక శుభగ్రహము కోణాధిపత్యాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఇది గుర్తుంచుకోవాలి, చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను నేను. ఇక్కడ కేంద్రాధిపత్యము జరిగింది కర్కాటక లగ్నానికి, పాపాధిపత్యము తీసుకున్నాడు. కాబట్టి కొన్ని స్థానాల్లో ఉంటేనే యోగిస్తాడు ఈ శుక్రుడు, లేకపోతే పాప ఫలితాలు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. శుక్రుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా నష్టాలు అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆస్తి నష్టం, తర్వాత మనం ఉన్నదంతా కోల్పోవడం, ఒక దుస్థితికి వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడితో అంత ప్రమాదంగా ఉంటుంది. ఇక మరి శుక్రుడు వీరికి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే కర్కాటక లగ్న జాతకులకి 1వ స్థానంలో ఉంటే యోగిస్తాడు, 3వ స్థానంలో ఉంటే యోగిస్తాడు, 6, 7, 8, 9, 10, 11 స్థానాల్లో ఉంటే యోగిస్తాడు ఈ కర్కాటక లగ్న జాతకులకి. ఇక సింహలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే సింహలగ్న జాతకులకి తృతీయాధిపతి రాజ్యాధిపతి అవుతాడు. చూడండి, మరలా ఇక్కడ తృతీయాధిపతి అయ్యాడు, అక్కడ కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నాడు. లగ్నాతు తృతీయాధిపతి అంటే పాపాధిపత్యాన్ని తీసుకున్నట్టు చెప్పుకుంటాం. అక్కడ రాజ్యాధిపతి అయ్యాడు, మళ్ళీ కేంద్రాధిపతి అయ్యాడు. ఇందాకే చెప్పుకున్నాం కదా మిథున లగ్న జాతకం చెప్పేటప్పుడు, మిథున లగ్న జాతకులకు చెప్పేటప్పుడు ఏంటి, శుక్రుడు నైసర్గిక శుభుడు, ఆయన కోణాధిపత్యాన్ని తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఇక్కడ కూడా కొన్ని స్థానాల్లోనే యోగిస్తాడు ఈ శుక్రుడు. ఈ శుక్రుడితో కూడా ఈ సింహలగ్న జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏ స్థానాల్లో యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే లగ్నంలో, తృతీయంలో, చతుర్థంలో, పంచమంలో, అష్టమంలో, భాగ్యంలో, రాజ్యంలో, లాభంలో ఈ స్థానాల్లో ఉంటే సింహలగ్న జాతకులు అదృష్టవంతులు. ఇక కన్యాలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే కన్యాలగ్న జాతకులకి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అవుతున్నాడు. చూడండి, అంటే ఈ కన్యాలగ్న జాతకులకి ఈ శుక్రుడు యోగకారకుడు అని చెప్పుకోవచ్చు. అత్యంత శుభ ఫలితాలు ఇచ్చేది ఎవరికయ్యా అంటే కన్యాలగ్న జాతకులకే శుక్రుడు. చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ధనాధిపతి అయ్యాడు, అటు భాగ్యాధిపతి అయ్యాడు. ఈయన కనుక కన్యాలగ్న జాతకులకి కొన్ని స్థానాల్లో ఉంటే విపరీతమైన యోగాన్ని ఇస్తాడు. ఆ స్థానాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ద్వితీయ స్థానము, ఇక్కడ లగ్నం తీసుకోము ఎందుకంటే లగ్నం నీచ స్థితి అవుతుంది కాబట్టి ద్వితీయ స్థానము, తర్వాత చతుర్థ స్థానము, పంచమ స్థానము అంటే 2, 4, 5, సప్తమ స్థానం 7వ స్థానంలో, తర్వాత భాగ్యస్థానంలో, రాజ్యస్థానంలో, లాభస్థానంలో విపరీతమైన యోగాన్ని ఇచ్చేది ఈ స్థానాల్లోనే ఈ జాతకులకి. అదృష్టవంతులు కన్యాలగ్న జాతకులు. ఈ స్థానాల్లో శుక్రుడు ఉండి శుక్రమహర్దశ జరుగుతున్నట్లయితే విపరీత ధనయోగాలు ఉంటాయి, మంచి లగ్జరియస్ లైఫ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ జాతకులకి. తులాలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే లగ్నాధిపతి అష్టమాధిపతి అవుతాడు. చూడండి శుక్రుడు. ఇక ఈ తులాలగ్న జాతకులకు కూడా యోగకారకుడు అవుతాడు. లగ్నాధిపతి అయ్యాడు కదా, ఆయన మూల త్రికోణ స్థానం అక్కడే ఉంటుంది. పైగా
మరి ఏ స్థానాల్లో ఉంటే శుక్రుడు బాగా యోగిస్తాడు వీళ్ళకి అని చూసుకున్నట్లయితే లగ్నంలో 1వ స్థానంలో, తృతీయ స్థానంలో, చతుర్థ స్థానంలో, పంచమ స్థానంలో, ఇక్కడ అష్టమాధిపతి కూడా అయ్యాడు కదా, దుస్థానాల్లో ఉంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. అంటే షష్టమ, అష్టమ, వ్యయస్థానాల్లో, అంటే 6th హౌస్లో, 8th హౌస్లో, 12th హౌస్లో. ఇక్కడ లగ్నాధిపతి కూడా అయ్యాడు కాబట్టి భాగ్యస్థానంలో, లాభస్థానంలో కూడా బాగా యోగిస్తాడు వీళ్ళకి. కాబట్టి ఈ స్థానాల్లో తులాలగ్న జాతకులు శుక్రుడు ఉన్నట్లయితే యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు. ఒకసారి మరలా చెప్పుకుంది, తులాలగ్న జాతకులు ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు? 1, 3, 4, 5, 6, 8, 9, 11, 12 స్థానాల్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే వీళ్ళకి యోగించి తీరుతాడు అని చెప్పచ్చు. ఇక్కడ వృశ్చిక లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే సప్తమ వ్యయాధిపతి అవుతాడు. అధిక కష్టాలను ఇచ్చి వీళ్ళకి యోగాన్ని ఇచ్చే స్థానాలు ఏమిటి అంటే కనుక, ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి కేంద్రాధిపత్యం తీసుకున్నాడు, దుస్థానాధిపత్యం తీసుకున్నాడు. అధికమైన ఇబ్బందులను ఇచ్చే యోగిస్తాడు వీళ్ళకి. అది కూడా కొన్ని స్థానాల్లోనే యోగిస్తాడు. ఆ స్థానాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే కేంద్రాలు, కోణము. అంటే 1, 4, 7, 10 స్థానాలు, 1, 5, 9 స్థానము, 11వ స్థానం. ఈ స్థానాల్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే ఈ వృశ్చిక లగ్న జాతకులకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా యోగించి తీరుతాడని చెప్పుకోవచ్చు. ఇబ్బందులు ఇస్తాడు ఆయన ఖచ్చితంగా, అంత ఈజీగా ఇవ్వడనమాట ఈ వృశ్చిక లగ్న జాతకులకి. కానీ ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఉన్నట్లయితే ఆ ఇబ్బందులన్నీ కూడా ఫేస్ చేసి ఆ జాతకులు సక్సెస్ను సాధిస్తారు శుక్ర మహర్దశలో అని చెప్పుకోవచ్చు. ఇక ధనుర్లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే షష్టమాధిపతి, లాభాధిపతి అవుతాడు. చూడండి ఆయన ఇక్కడ దుస్థానాధిపత్యము తీసుకున్నాడు, లగ్నాతు పాపాధిపత్య, అంటే 6th లార్డ్ కూడా పాపాధిపత్యాన్ని తీసుకున్నట్టే. ఇక్కడ దుస్థానాధిపతి పాపాధిపత్యం, 11th లార్డ్ పాపాధిపత్యం. మరి ఈ ధనుర్లగ్న జాతకులకి కొన్ని స్థానాల్లోనే ఈ శుక్రుడు యోగిస్తాడు. ఇక ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ 6th లార్డ్ అయ్యాడు కదా, దుస్థానాధిపతి దుస్థానాల్లో విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. అంటే షష్టమ స్థానంలో 6th హౌస్లో, 8th హౌస్లో, 12th హౌస్లో ఈ 3 స్థానాల్లోనూ శుక్రుడు యోగిస్తాడు, విపరీత రాజయోగాన్ని ఇస్తాడు ఈ జాతకులకి. ఇక 6, 8, 12 స్థానాలు కాకుండా ఇంకా ఏ స్థానాల్లో యోగిస్తాడన్న అంశాలు చూసుకున్నట్లయితే లాభాధిపతి అయ్యాడు కదా ఇక్కడ, అది కూడా చూద్దాం. ద్వితీయ స్థానంలో ఉంటే యోగిస్తాడు, పంచమ స్థానంలో ఉంటే యోగిస్తాడు, భాగ్యస్థానంలో ఉంటే యోగిస్తాడు, రాజ్యస్థానంలో ఉంటే యోగిస్తాడు, లాభస్థానంలో ఉంటే యోగిస్తాడు. అంటే 2వ స్థానంలో, 5వ స్థానంలో, భాగ్యస్థానం 9వ స్థానంలో, 10వ స్థానంలో, 11వ స్థానంలో ఈ స్థానాల్లో ఉన్నట్లయితే ఈ ధనుర్లగ్న జాతకులకి ఈ శుక్రుడు యోగించి తీరుతాడు. ఇంకా విశేషంగా చెప్పాలంటే ఈ ధనుర్లగ్న జాతకులకి తృతీయంలో శుక్రుడు ఉన్నా సరే యోగించి తీరుతాడు వీళ్ళకి. అది కూడా నోట్ చేసుకోండి పాయింట్. అంటే ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఆ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు. అది వాళ్ళ అదృష్టము అని చెప్పచ్చు. ఇక మకర లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే పంచమాధిపతి రాజ్యాధిపతి అవుతాడు. చూడండి, ఎప్పుడైతే పంచమాధిపతి అయ్యాడో యోగకారకుడు అయిపోయాడు, ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక ఏ స్థానంలో యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే 1వ స్థానము, 2వ స్థానము, 3వ స్థానము, 4వ స్థానము, 5వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము, 11వ స్థానము ఈ స్థానాల్లో కనుక శుక్రుడు ఉన్నట్లయితే మకర లగ్న జాతకులకి వాళ్ళు అదృష్టవంతులు, శుక్రమహర్దశ అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక కుంభలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే శుక్రుడు ఈ కుంభలగ్న జాతకులకి చతుర్థాధిపతి భాగ్యాధిపతి అవుతాడు. చూడండి, మరలా ఈ కుంభలగ్న జాతకులకు యోగకారకుడు అయిపోయాడు శుక్రుడు. కాబట్టి ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడన్న అంశాలు చూసుకున్నట్లయితే కేంద్రాల్లోనూ కోణాల్లోనూ ఉంటే బాగా యోగిస్తాడు ఈయన. 1, 4, 7, 10 స్థానాలు, 1, 5, 9 స్థానాలు. తర్వాత విశేషంగా వీళ్ళకి ఎప్పుడైతే భాగ్యాధిపతి అయ్యాడో 2వ ఇంట కూడా బాగా యోగిస్తాడు. 2వ స్థానంలో చాలా బాగా యోగిస్తాడు వీళ్ళకి. నెక్స్ట్ ఆ పంచమ స్థానంలో ఈ కోణ స్థానాలు చెప్పుకున్నాము. లాభస్థానంలో బాగా యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు. అంటే 1, 2, 4, 5, 7, 9, 10, 11 స్థానాల్లో ఈ కుంభలగ్న జాతకులకు కనుక శుక్రుడు ఉన్నట్లయితే యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు. ఇక చిట్ట చివరగా మీనలగ్న జాతకులకి, ఇక్కడ మీనలగ్న జాతకులకి తృతీయాధిపతి
అష్టమాధిపతి అయ్యాడు చూడండి. అంటే లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు, దుస్థానాధిపత్యాన్ని తీసుకున్నాడు. మరి ఈ మీనలగ్న జాతకులకి ఎక్కడ ఉంటే యోగిస్తాడు శుక్రుడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే, ఈ మీనలగ్న జాతకులకి ఎప్పుడైతే అష్టమాధిపతి అయ్యాడో దుస్థానాల్లో ఉంటే యోగించి తీరుతాడు. అంటే 6వ స్థానంలో, 8వ స్థానంలో, 12వ స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళకి యోగించి తీరుతాడు. అది కాకుండా ఇంకా ఎలా ఉంటే యోగిస్తాడన్న అంశాలు చూసుకున్నట్లయితే 1, 4, 10 స్థానాల్లో యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత 5, 9 స్థానాల్లో కూడా యోగిస్తాడు ఈ జాతకులకి. 11వ స్థానంలో కూడా యోగిస్తాడు. తృతీయాధిపతి అయ్యాడు కాబట్టి తృతీయ స్థానంలో కూడా బాగా యోగించి తీరుతాడు ఈ మీనలగ్న జాతకులకి శుక్రుడు. అంటే ఇప్పుడు ఏ స్థానాలన్నీ చెప్పుకోవాలి మీనలగ్నానికి? మీనలగ్న జాతకులకి దుస్థానాల్లో శుక్రుడు ఉన్నట్లయితే యోగించి తీరుతాడు. అది కాకుండా 1, 4, 10 స్థానాల్లో ఉంటే యోగించి తీరుతాడు. 5, 9 స్థానాల్లో ఉంటే యోగించి తీరుతాడు. 11వ స్థానంలో ఉన్నా సరే యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు. ఇంక ఎవరికైతే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడో శుక్రమహర్దశలో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఎక్కువగా గోసేవ చేసుకుంటూ ఉండాలి. గోవుకి ప్రతి శుక్రవారం కూడా ఆహారం తినిపిస్తూ ఉండాలి. ఆహారంలో ముఖ్యంగా ఈ నానబెట్టిన బొబ్బర్లు ఉండడం చాలా మంచిది. కొంతమేరకు బొబ్బర్లు తీసుకుంటూ ఉండండి. తర్వాత ఆ పచ్చగడ్డిలోనూ ఆ బొబ్బర్ని కలిపి పెడుతూ ఉండండి శుక్రవారం నాడు. ప్రతి శుక్రవారం చెయ్యండి. ఇలా ఎన్ని శుక్రవారాలు చెయ్యాలి అని చెప్పినట్లయితే 45 శుక్రవారాలు చేయడం చాలా మంచిది. మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు, కానీ ప్రతి శుక్రవారం పచ్చగడ్డి తీసుకోండి. అందులో నానబెట్టిన బొబ్బర్లు కాస్త ఒక గుప్పుడు బొబ్బర్లు తీసుకోండి. అవి నానబెట్టండి. ఆ బొబ్బర్లు ఆ గడ్డిలో కలిపేసేయండి. ఆహారంగా తినిపిస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు శుక్రబలం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. శుక్రుడు వీక్గా ఉండి శుక్రమహార్దశ జరుగుతున్న వాళ్ళకి గోసేవే మెయిన్. ఆ గోసేవ చేసుకుంటే కనుక శుక్రుడు బాగా యోగిస్తాడని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.